ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కట్టెలు కట్టడం సాయంత్రం 4 గంటల వరకు సమయం పడుతుందని చెప్పారు. వాల్యూడ్ ఇన్వాల్యూడ్ ఓట్లు వేరు చేసి ఉంచుతారని అన్నారు. రేపు సాయంత్రానికి పూర్తిగా కౌంటింగ్ పనులు పూర్తవుతాయని చెప్పారు. 27వ తారీఖున అధికార పక్షం చేసిన అరాచకాలను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పారు. 27వ తారీఖున అధికార పక్షం చేసిన అరాచకాలను ఎన్నికల సంఘానికి తెలిపామని చెప్పారు. పల్నాడులో కూటమి నాయకులు అనేక రకాలుగా అరాచకాలు సృష్టించారని చెప్పారు. పల్నాడు గుంటూరు జిల్లాలో ఉన్న పట్టభద్రులు పూర్తి సహకారం అందించారని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అనేక రకాల పోరాటాలు చేసి విజయం సాధించి చూపామని చెప్పారు. ప్రజా సంఘాలు నా తరపున 1,50,000 ఓటర్లని కలిశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్స్ 371 వచ్చాయని అన్నారు. గుంటూరులో ఏసీ కళాశాలలో కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పుడు తొలి దశలో పోలైన ఓట్లన్నింటినీ కూడా 50-50 చొప్పున కట్టలు కడుతున్నారు. ఇది బహుశా సాయంత్రం 4 గంటల దాకా పట్టవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత వ్యాలిడ్ ఓట్స్ని ఇస్తారు. ఈ పోలైన 2,40,000 ఓట్లలో ఏవి ఇన్వాలిడ్, ఎన్ని వ్యాలిడ్ ఉన్నాయని చెప్పి, కాబట్టి ఆ వ్యాలిడ్ ఓట్స్లో 50% రావాలి. ఇది 2వ దశ. 3వ దశలో అది లెక్కేస్తారు. ఒకట్లు అంటే నెంబర్ 1 ఎవరికి వచ్చింది అనేది లెక్కేస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మరి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక కర్షక ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసి 27వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి ఆధారాలతో సమర్పించాను. ముఖ్యంగా వెల్దుర్తి, దుర్గి, బెల్లంకొండ ఇలాంటి మండలాల్లో అనేక చోట్ల మా ఏజెంట్లు కూడా బయటకు తెచ్చేసారు. అలాగే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళే హక్కు వాళ్ళకి లేదు. కానీ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అనేక చోట్ల మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల వాళ్ళు అక్రమ ఓట్లు, దొంగ ఓట్లు, రిగ్గింగు పెద్ద ఎత్తున చేయటం అనేది కూడా బహుశా మీ అందరి దృష్టికి వచ్చింది. నేను ఆ రోజే మీడియాకు కూడా చెప్పడం అనేది జరిగింది. అనేక చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లో ప్రవేశించారు. ఎమ్మెల్యేలకు బూతుల్లో ప్రవేశించే హక్కు లేదు. కేవలం అభ్యర్థులు వాళ్ళ స్వీప్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే బూతుల్లో. ఇన్ని అక్రమాలకి తెరతీసి అయినప్పటికీ కూడా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, నాయకులు, నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడినాయి అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయడం. రెండో కారణం ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత